రాయలసీమకు తలమానికంగా నిలిచే లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి గంగమ్మ జాతరకు రాయచోటి నుంచే కాకుండా ఇతర దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భారీగా రానున్న భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పంక్తులను ఏర్పాటు చేశామంటున్న ఆలయ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర కూడా సర్వం సిద్ధమైంది. మరి 2 రోజుల్లోనే ప్రారంభం కానున్న ఈ గంగమ్మ జాతరకు ప్రస్తుతం ఎటువంటి ఏర్పాట్లు జరిగాయో ప్రస్తుతం ఆలయ అధికారులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర అంటేనే రాయలసీమ వ్యాప్తంగా చాలా నలుమూలల నుంచి ఇక్కడ తరలి వస్తారు భక్తులు పెద్ద ఎత్తున. ఇక్కడ 2 రోజుల పాటు కూడా జరిగే జాతరలో పాల్గొని వాళ్ళ ముక్కులు కానీ కోరికలు కానీ తీర్చేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఎటువంటి ఏర్పాటు చేయడం జరిగింది సార్? దేవస్థానం నందు భక్తుల రద్దీ దృష్ట్యా మేము పెట్టుకొని మా దేవాదాయ శాఖ అధికారుల సూచనల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్స్, వాటికి కావాల్సిన త్రాగునీటు, పార్కింగు, తర్వాత పోలీసు వాళ్ళ సహకారంతో పోలీసు సిబ్బంది కూడా ఏర్పాటు చేసుకున్నాము. భక్తులకు ఈ వేసవి తాటికి తట్టుకోవడానికి సపరేట్గా మేము కూలర్స్ అంతా ఫ్యాన్లని ఏర్పాటు చేసాము. భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే మేము వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము ఆ విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం సార్. దేవస్థానం వచ్చేసి ఈ సంవత్సరం గత 13 సంవత్సరాల నుంచి దేవస్థానం పెయింటింగ్స్ లేదు. ఈసారి మా అధికారుల అనుమతి కోసం మేము పెయింటింగ్ అంతా వేయించాము. LED బల్బ్స్, ఫోకస్లు అన్నీ ఏర్పాటు చేస్తాం సార్. నిన్న మినిస్టర్ గారు కూడా చెప్పారు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదం అయితే ఏమి అన్ని రకాల ఏర్పాటు చేయాలని జిల్లాలోని అందరి అధికారులను ఆయన దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయారు సార్. దాని ప్రకారం మేము అందరం నడుచుకుంటాము అని మీకు అందరూ తెలియజేస్తున్నాను సార్. అంటే ప్రధానంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 7-8 నెలలు కావస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్, ఎందుకంటే అనంతపురం గంగమ్మ జాతరలో లక్కిరెడ్డిపల్లిలో ఇటు రాయచోటి నుంచి కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా చాలా నలుమూలల నుంచి వస్తారు పెద్ద ఎత్తున. గతంలో చాలా భక్తులు కూడా అసౌకర్యానికి గురయ్యేటి, కనీసం క్యూ లైన్లు కానీ లేదంటే పలు రకాలుగా విధమైనటువంటి అసౌకర్యానికి గురయ్యేది. ప్రస్తుతం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఇప్పుడున్న ఈ సంవత్సరంలో ఎటువంటి ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటుంది ఈ గంగమ్మ జాతర? సార్, నేను ఇక్కడికి వచ్చిన 3 నెలల కాల వ్యవధిలోనే దేవస్థానం నుంచి గత 15 సంవత్సరాల పెయింటింగ్ అంతే మా అధికారులతో అనుమతి తీసుకొని పెయింటింగ్ కంప్లీట్ చేసాం సార్. నుగ్గులు దేవాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా క్యూ లైన్లో మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి డిఎస్ గారు, సిఏ గారు రోజు పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని క్యూ లైన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా భక్తులకు మేమంతా ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. అంటే మరోవైపు ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచినటువంటి చాందిని కూడా సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా ట్రాక్టర్లు లేదంటే ఎద్దుల బండ్లు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. జిల్లా నలుమూలల నుంచి కూడా, అన్నమయ్య జిల్లా నుంచి కూడా వస్తారు ప్రధానంగా. అటువారికి ఎటువంటి ఏర్పాటు చేయడం జరిగింది? రాయచోటి డిఎస్పీ గారు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా కేటాయించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ చాందిని బండ్లకు కూడా ప్రత్యేకమైన సమయాలు కూడా కేటాయించడం జరిగిందని చెప్తున్నారు. మీరు ఇది ఎంతవరకు సౌకర్యవంతమైన చాందిని ఏర్పాటు చేశారు? చాందినికి చేస్తే అది మామూలుగా సార్ వాళ్ళు 20 అడుగుల పైన అట్లా కడుతున్నారంట. దానివల్ల ఇబ్బంది ఏమంటే కరెంటు అవన్నీ ఇబ్బంది ఉద్దేశంతో వాటిని కొద్దిగా సైజు కూడా తగ్గిమని చెప్పారు సార్ సిఐ గారు, ఎస్ఐ గారు. చాందిమల కార్యక్రమం చేసుకోండి, కానీ మీరు చేసుకున్న కార్యక్రమంలో ఇతర ఇబ్బంది లేకోకుండా ఏర్పాటు చేసుకొని చెప్పారు సార్. తర్వాత మీరు అన్నట్టు ఇక్కడ ఇంకోటి ఏమంటే విశేషం ఏమంటే ఈ భక్తుల రద్దీలో బోనాలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళకి ఈసారి మేము ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం సార్. ఆడోళ్ళకి బోనంతో పాటు ఒక లేడీస్ని కూడా సపరేట్గా పంపించేసి వాళ్ళు బయట పంపించేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళు ఈరోజు పొద్దు నుంచి ఒక్క పొద్దులో ఉండి ఆ బోనం ఎత్తుకొని క్యూ లైన్లో చాలా ఇబ్బంది పడుకుంటారనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. మిగతా కొన్ని స్వచ్ఛత సేవా సంస్థలని వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ బాటిల్స్ అవన్నీ వాళ్ళు వాలంటీర్గా ఏర్పాటు చేసుకుంటున్నారు సార్. లేదు అట్లా ఏమైనా ఇబ్బందిగా ఉంటే అవి కూడా నేను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను సార్. మినిస్టర్ సార్ మండలి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ తరఫున వాళ్ళ బ్రదర్స్ కలిసి చేసి మాకు అమ్మవారికి పట్టువసలు తెస్తారు సార్. తర్వాత వచ్చేసి ఇంకా విఎఫ్స్ ఎవరైనా వచ్చినా కూడా మాకు ఎవరు వచ్చినా కూడా విఎఫ్స్ మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. వాళ్ళు రిసీవ్ చేసుకుంటాము. ఆలయ సంప్రదాయాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ సంప్రదాయాలతో వాళ్ళు స్వాగతిస్తాము సార్. ప్రస్తుతం ఈ ఏడాది జరిగే గంగమ్మ జాతరకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఈ జాతరలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం. భక్తులు అసౌకర్య గురి కాకుండా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యవంతమైన కూడా దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళని సంతోషకరమైన పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఆలయ అధికారి శ్రీనివాసులు తెలుపుతున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.